వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను. హరీష్ రావు గారు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఐటీ ఎంప్లాయీస్ మీద పెట్టిన కేసుల సంగతి చూడండి, తర్వాత నాగేశ్వర్ సంగతి చూద్దామని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటి, దానికి అసలు ప్రీఫేజ్ లో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి హరీష్ రావు చాలా సీరియస్ గా ఆయనకి ఈ రోజు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. తన సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వ తీరును కూడా తప్పుపడుతుంది జరిగింది. అయితే దానికి ప్రీఫేజ్ లో ఏం జరిగిందో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళందరికీ కూడా దాని మీద అంశం మీద అవగాహన ఉండి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే గత వారం రోజుల క్రితం ప్రొఫెసర్ అని చెప్పబడే నాగేశ్వర్ గారు చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించి, ఆయన పార్టీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన అనుకున్నారు నాకేదో సోర్స్ ఉంది, ఆ సోర్స్ నమ్ముకొని నేను చెప్పానని, మళ్ళీ దాని మీద ఒక కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారులే కానీ, బట్ ఆయన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు మనకి టెంపరీ ఫ్రెండ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చాలా లాంగ్ టైం ఫ్రెండ్, అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అమిత్ షా చెప్పినట్టు నాగేశ్వర్ మీడియా ముందు చెప్పడం జరిగింది మాట్లాడుతూ ఒక ఛానల్లో. అంతేకాదు ఏదైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అమిత్ షాని కోరాడు అని చెప్పి కూడా చెప్పారు. దాంట్లోకి మళ్ళా పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ని కూడా లాక్కొచ్చే ప్రయత్నం చేశారు ఆ ఇష్యూలోకి. సో దీని మీద జనసేన చాలా వైల్డ్ గా రియాక్ట్ అయింది. జనసేన ఒకటే కాదు దీని మీద, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీని హిట్ చేసింది ఆయన మాట్లాడిన మాటలు. మేధావి పేరుతోనే ఆయన మాట్లాడిన మాటలు చాలా సార్లు ఏపీ ప్రజలను కూడా హిట్ చేశాయి, అమరావతి రైతులను కూడా హిట్ చేశాయి, చాలా రకాలుగా చాలా మందిని హిట్ చేశాయి. కానీ ఇంత వైల్డ్ రియాక్షన్ ఎప్పుడు కూడా వచ్చి ఉండదేమో, మైట్ బి. మీరు చూసినట్లయితే మొన్నటికి మొన్న మావిగన్ గురించి దాన్ని ప్రమోట్ చేస్తూ, అదేవిధంగా అమరావతి అంటే చంద్రబాబు నాయుడు శూన్యంలోంచి తీస్తున్న రాజధాని అని చెప్పి మాడభూషి శ్రీధర్ ఆర్టికల్ రాస్తే దాన్ని ప్రమోట్ చేస్తే ఆయన మాట్లాడతారు. శ్రీధర్ని వెనకేసుకుని వస్తారు, శ్రీధర్ని టార్గెట్ చేస్తే ఎవరైనా సరే. సో అలాంటిది మళ్ళా శ్రీధర్ లైన్ వేరు, నా లైన్ వేరు అని చెప్తారు. సరే, దాని మీద మనం కూడా వీడియో చేసాము. దానికి ఆయన ఏదో మాట్లాడితే మళ్ళీ దానికి కూడా నేను కౌంటర్ వీడియో కూడా చేయడం జరిగింది. సరే, నిన్న మన లోకేష్ కూడా మాట్లాడారు, ఒక సోకాల్ జర్నలిస్ట్ లా మాట్లాడుతున్నారంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చారు నాగేశ్వర్. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అంశం మీద జనసేన చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. నాదెండ్ల మనోహర్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆయన. అంతేకాదు ఆయన మీ మాటలు వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేశారు. ఆల్మోస్ట్ ఇక దీని మీద జనసేన చాలా చోట్ల ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒక 3-4 డైమెన్షన్స్ ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలో. ఎప్పుడైతే ఈయన ఇలాంటి కామెంట్స్ చేశారో, మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా మీరు, పవన్ కళ్యాణ్ లో ఇలాంటి కుషితమైన ఆలోచన ఉందా అని చెప్పేసి టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేస్తా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంత పగెందుకు మీకు అని చెప్పేసి. అంతేకాదు ఇక అటు చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పడం ద్వారా బీజేపీకి చంద్రబాబు నాయుడు మధ్య సత్సంబంధాలు లేదు అనే విషయం అదే కొత్త యాంగిల్ బయట తీసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పడం ద్వారా మనమే జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీకి పూర్తి స్థాయిలో అసోసియేట్ ఉన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి బీజేపీనే కాపాడుతుంది అని ఒక మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఇన్ని రకాల యాంగిల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ఒక్క నాగేశ్వర్ మాట్లాడిన అంశంతో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నాదెండ్ల మనోహర్ పేరు బయటికి తీయడం ద్వారా, పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పారు అని చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య కూడా, ఇప్పుడు ఆల్రెడీ అతను మంత్రిగా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, చాలా ఎప్పటి నుంచో పార్టీకి అంత లాయల్ గా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇది ఇన్ని రకాల కోణాలు ఎస్టాబ్లిష్ అయినాయి. అందుకే దీన్ని జనసేన చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. కేసులు ఫైల్ అయిన క్రమంలో ఆయన సారీ చెప్పారు, తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. నేను ఒక సోర్సు నమ్ముకొని చెప్పాను, బట్ ఆ సోర్స్ కూడా క్రెడిబిలిటీ ఉన్న సోర్స్ కాదు, సో దీని మీద నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఒక ఛానల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మామూలుగా అయితే ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత నిన్ను వదిలేయాలి ఎక్కడైనా సరే. ఒక పెద్ద స్థాయి వ్యక్తి, ఒక మేధావిని పిలిపించుకునే వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సో ఆ స్థాయి వ్యక్తి ఒక క్షమాపణ చెప్పిన తర్వాత, అది కూడా బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాత నేను ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన క్షమాపణ చెప్పారో, లేకపోతే ఆ స్థాయిలో తన మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి క్షమాపణ చెప్పారు, కానీ ఆయన అయితే క్షమాపణ చెప్పారు. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం మీద ఇంకా అలాగే చర్చ జరుగుతోంది. అతను మాట్లాడిన మాటలు ఏ స్థాయిలో హిట్ చేశాయంటే, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే కాపు సామాజిక వర్గ నేతలంతా, వైఎస్ఆర్సీపీని ప్రమోట్ చేసే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా, ఇన్స్టా వేదికగా, సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తా ఉన్నారు. దాసర్ రాము లాంటి వాళ్ళైతే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తావు అన్నట్టుగా అంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ ఇష్యూ కేంద్రంగా. అందుకే అది అంత సీరియస్ గా తీసుకుంటోంది జనసేన. సరే, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారు కాబట్టి వెంటనే కేసులు తీసేయాలని లేదు, అది పవన్ కళ్యాణ్ ఏం డెసిషన్ తీసుకుంటారనేది కొంత టైం ఇవ్వాలి అతనికి. ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్తే ఒకవేళ మైట్ బి కేసులు వెనక్కి తీసుకుంటారేమో వాళ్ళు. అయితే ఇదే అంశం మీద లోకేష్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. టీడీపీ సోషల్ మీడియా కూడా మాట్లాడుతూ ఉంది ఈ అంశం మీద. ఇంత చర్చ జరుగుతూ ఉంటే ఈ విషయంలో
హరీష్ రావు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం, సోషల్ మీడియాలో చాలా సీరియస్ గా ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఓ ప్రొఫెసర్ను ఉద్దేశించి మీరు కేసులు ఎలా పెడతారు, ఇది కావాలనే రాజకీయ కక్షతో పెట్టిన కేసులుగా వీటిని చూడాలి, మీరు ఈ కేసులు మాత్రం అతను వేధించడం మానండి, ఈ కేసులు తొలగించండి, ఈ కేసులు తీసేయండి, ఈ కేసులు వెనక్కి తీసుకోండి అని చెప్పి హరీష్ రావు వార్న్ చేయడం జరిగింది. ఓకే, హరీష్ రావు ఎందుకంటే టీఆర్ఎస్ లో ఎవరైనా కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావే. ఆయన మిగతా వాళ్ళతో పోలిస్తే ఆయన మాట్లాడే భాష కానీ ఆయన ఎన్నికల వ్యూహాలు కానీ మంచి స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తాడు కేసీఆర్ కోసం. సో ఎంత హ్యూమిలేట్ చేస్తున్నా ఈ రోజు కవిత తన్ను ఏ రోజు ఒక్క మాట అని ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేయాల. ఎన్ని రకాలుగా కేసీఆర్ తను అవమానించినా అలాగే ఆ పార్టీని అంటిపెట్టుకుని అంత లాయల్ గా పనిచేస్తా ఉన్నారు. ప్రతిరోజు పాపం తన పాతివృత్యాన్ని నిరూపించుకునే పరిస్థితి అందుకు ఎదురైనా సరే అంత కమిటెడ్ లీడర్ హరీష్ రావు. అందుకే నేను స్పెషల్ గా ఆయన తెలంగాణ రాజకీయాల్లో డిఫరెంట్ పర్సనాలిటీగా నేను లైక్ చేస్తుంటాను అతన్ని. సో అలాంటి హరీష్ రావు ఈ రోజు నాగేశ్వర్ మీద కేసులు పెడతంతోనే ముందుకు వచ్చి కేసులు తీసేయండి అని చెప్పి మద్దతు ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్, కేసులు తీసేయాల్సింది, ఆయన సారీ చెప్పారు కాబట్టి. మరి ఇక్కడ హరీష్ రావుకు ఒక ప్రశ్న అడగాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు ఎన్నికల ముందు. కేసు చోట కేసు క్రియేట్ చేసి ఒక కేసుని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆయన 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చారు బేషరతుగా ఆ రోజు కూడా. ఆ తర్వాత నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కింది ఎవరంటే తెలంగాణలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఐటీ కార్డుడు చంద్రబాబు నాయుడు అని చెప్తా మీరే చెప్పారు, మీ కేటీఆరే చెప్పారు చాలా సార్లు, మీ కవితనే చెప్తాను ఇప్పుడు. సో అలా చంద్రబాబు నాయుడు మీద ఆ కన్సర్న్ ఉంది ఐటీ ఎంప్లాయీస్ తో. నిజానికి జైలుకి వెళ్ళే ముందు దాకా చంద్రబాబు నాయుడు చెప్తా ఉండేవాళ్ళు హైదరాబాద్ సైబరాబాద్ గా మార్చాను, ఐటీని విప్లవం తీసుకొచ్చాను అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లారో అప్పటి నుంచి కూడా ఆ మొత్తం ప్రపంచం మాట్లాడింది ఆయన గురించి, ఆయన చేసిన పనుల గురించి. మరి ఆ రోజు మీరు ఏం చేశారు? ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కితే నిరసనలు వాళ్ళు చాలా సహనంతో చాలా ఓర్పుతోని ప్రొటెస్ట్ తెలిపే ప్రయత్నం చేస్తే ఆ రోజు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, ఎంతమందినో జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ స్వయంగా లోకేష్ ఫోన్ చేసి కేటీఆర్ అడిగితే చేసుకునేవండి నిరసనలు అంటే మీ రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ నిరసనలు ఎందుకు చేస్తారని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. అంతేకాదు ఏదో ఒక మిలీనియం జోక్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును అభివర్ణించారు ఆయన. అదే టీడీపీ క్యాడర్లో కసిమించింది ఆ రోజున. మీరు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ ఒక గచ్చిబౌలి మనం చూస్తే ఫస్ట్ రోడ్డు మీదకి రావడం దగ్గర నుంచి ఒక గచ్చిబౌలి సభ దాకా ఎక్కడి వరకు లీడ్ చేశారు? మీరు ఆపితే ఆగేరా వాళ్ళు ఏమన్నా? మీరు కేసులు పెడితే ఏమన్నా ఆగేరా వాళ్ళు? ఏ స్థాయిలో ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు? మీరు ఏమన్నారు గుర్తుందా? హరీష్ రావు గారు ఆ రోజు పక్క రాష్ట్రంలో ఏదో జరుగుతుంటే ఇక్కడ మాకేం సంబంధం అని అన్నారు. మీకు గుర్తుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కేసీఆర్ అయితే కనీసం దాన్ని ఖండించను కూడా ఖండించలేదు. మరి మీరు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ గురించి ఈరోజు మాట్లాడారు. ఇందాక మీ ట్వీట్ చూశాను నేను, భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చాలా బాగా మాట్లాడారు మీరు. మరి అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అదే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది కదా, అది వాళ్ళ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ. వాళ్ళకి ఇష్టమైన లీడర్ మైట్ బి చంద్రబాబు నాయుడు కావచ్చు, అందుకే ఆయన కోసం రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారనుకోవచ్చు కదా. నిరసన చాలా కూల్ గా నిరసన తెలుపుతున్న వాళ్ళని మీరు ట్రక్కులు తీసుకొచ్చి మరీ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఓఆర్ఆర్ మీద కారుతో ర్యాలీ తీస్తుంటే ఆ రోజు అంతే దౌర్జన్యాలు చేశారు. మెట్రోలో నిరసన తెలుపుతుంటే అక్కడ అంతే అరెస్ట్ చేశారు. సో ఇదేంటి మరి? ఇది కూడా వాళ్ళ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కదా. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఆ రోజు కేసులు పడ్డ వాళ్ళు. ఆ కేసులు పెట్టించుకొని వాళ్ళు జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళ ఆఫీస్లో జాబులు కోల్పోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళ ఆఫీస్లో చాలా హ్యూమిలేషన్ గురైన వాళ్ళు నాకు తెలుసు, అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడ్డ వాళ్ళు నాకు తెలుసు. ఆ కేసులు ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న విషయం కూడా నాకు తెలుసు. కావాలంటే మీకు ఎల్బీ కావాలంటే నేను వాళ్ళు మీ ముందు తీసుకొచ్చి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తా కూడా. సో మరి ఆ రోజు మీరు ఐటీ ఎంప్లాయీస్ లేదా భావ ప్రజ్ఞా స్వేచ్ఛ? ఒక నాగేశ్వర్కి ఒక్కడే ఉంటుందా? అతను ఏమైనా ఆకాశంలోంచి ఊడిపడలేదు కదా, అతను కూడా హ్యూమన్ బీయింగే కదా. సో మీరు నాగేశ్వర్ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీస్ మీద ఆ రోజు బలవంతంగా కేసులు ఎందుకు పెట్టించే ప్రయత్నం చేశారు? అంత కూల్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ రాడ్లు కత్తులు పట్టుకుని రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు. ఆ రోజున ఎంత శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. మీరు ఆపినా వాళ్ళు ఆగలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదే భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అంటే. దానికి హద్దులు ఉండవు భావ ప్రజ్ఞా స్వేచ్ఛకి. మొత్తం ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళ ముందు అమిత్ షా పవన్ కళ్యాణ్ తో చెప్పినట్టు నాగేశ్వర్ మాట్లాడితే ఈ రోజు ఆ పార్టీలన్నిటి మధ్య కూడా గొడవ కారణం అవుతున్నారు ఆయన. ఆ పార్టీలన్నిటి మధ్య చిచ్చు కారణం అవుతున్నారు. మరి దాని మీద వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. అది వాళ్ళ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ. సో మీరు మాట్లాడకూడదు హరీష్ గారు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ గురించి. నాగేశ్వర్ గారిని మీరు కేసు వెనక్కి తీసుకోండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయనకి వెనక్కి తీసుకోండి అని డిమాండ్ చేయడం వరకు ఓకే, వెనక్కి తీసుకోవాలని నేను కూడా కోరుతా ఉన్నా. కానీ భావ ప్రజ్ఞా స్వేచ్ఛల గురించి మీరు మాట్లాడకూడదు. అతను మాట్లాడిన మాటలో ఏం తప్పు ఉందనేది కూడా మీరు మాట్లాడి ఉండాల్సింది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదే భావ ప్రజ్ఞా స్వేచ్ఛే కదా మీకు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ స్థాయిలో మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసింది. ఏ స్థాయిలో మీరు తెలంగాణ సమాజం మొత్తం సబ్బండ వర్గాలు రోడ్డెక్కే ప్రయత్నం చేసినాయి ఆ రోజు, ఇదే భావ ప్రజ్ఞా స్వేచ్ఛ కదా.
ఆ రోజు ప్రభుత్వాలు మిమ్మల్ని అడ్డుకున్న ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మిమ్మల్ని తెలంగాణ ఆకాంక్ష వైపే నడిపించింది కదా. ఎవరికైనా అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛే ఉంటుంది. పార్టీ అయినంత మాత్రాన, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినంత మాత్రాన వాళ్ళకు ఉండదా భావ ప్రకటన స్వేచ్ఛ? ఒక ప్రొఫెసర్ అని పేరు పెట్టుకొని ఆయన అలా మాట్లాడడాన్ని మాత్రం చాలా సీరియస్ గా మీరు దాన్ని కూడా అలా మాట్లాడాల్సింది కాదు అని అంటే బాగుండేది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఆయన ఏమన్నారు నిన్న మొన్న, మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను యుద్ధం ముగిస్తానని చెప్తా ఉన్నారు ఇంకో ఛానల్లో మాట్లాడుతూ. క్షమాపణ చెప్పాలనుకున్న వ్యక్తి నెక్స్ట్ మాట్లాడాల్సిన డైలాగ్ అదేనా? క్షమాపణ చెప్పాలనుకున్న వ్యక్తి అసలు ఏం జరుగుతుంది నేను క్షమాపణ చెప్పిన తర్వాత అని వేచి చూస్తే నిజంగా ఆయన మీద ఆ కన్సర్న్ ఉండేదేమో, అందరికి కేసులు పెట్టిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకునే వాళ్ళేమో మైట్ బి. కానీ అతను ఏం మాట్లాడుతున్నారు, మీరు యుద్ధం మొదలు పెట్టారు, యుద్ధం మొదలు పెట్టి వాళ్ళు ఎందుకు మొదలు పెట్టారు, ఈయనే మొదలు పెట్టాడు, ఉన్నవి లేనివి తీసుకొచ్చి ఏదో చేయబోయి ఇంకేదో చేశాడు ఆయన. సో ఈయన కదా యుద్ధం మొదలు పెట్టాడు, నేనే ముగిస్తానని చెప్తాడంటే ఆయనే ముగించాలి, ఆయనే మొదలు పెట్టాడు, ఆయనే ముగించాలి. ఎవరు జనసేన శ్రేణులు ఎవరు యుద్ధం మొదలు పెట్టలా, టీడీపీ శ్రేణులు ఎవరు యుద్ధం మొదలు పెట్టలా. సో అందుకనే మీరు నాగేశ్వర్కి మద్దతు రావడం వరకు ఓకే, బట్ ఆయన మీద కేసుల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆ రోజు ఐటీ ఎంప్లాయీస్ మీద కేసుల గురించి కూడా మాట్లాడాలి, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడితే మీకంటూ తెలంగాణ పాలిటిక్స్ లోనే కాదు ఏపీ పాలిటిక్స్ లో కూడా మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది హరీష్ రావు గారు, దాన్ని మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.